sound. రైల్వే జోన్ కోసం మన హక్కు సాధన కోసం జరుగుతున్న పోరాటం. రైల్వే జోన్ అనేటువంటిది ఎవరి దయాదాక్షిణ్య భిక్ష కాదు, మన హక్కుని పార్లమెంటు సాక్షిగా ఏర్పడినటువంటి చట్టం 3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అమలు చేయలేదని అడుగుతున్నాం. తెలుగుదేశం ఈరోజు కేంద్రాన్ని అడగలిగినటువంటి శక్తి లేదు. అందుకని ఈరోజు ప్రతిపక్షాలని ఏకమై ఒకే తాటి మీద ఈరోజు ఈ పోరాటాన్ని సాగిస్తున్నాయి. అమర్నాథ్ నాయకత్వంలో జరిగేటువంటి పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. రైల్వే జోన్ సాధన వరకు కూడా మన పోరాటం సాగుతుందని మనవి చేస్తున్నా. నాయకుడు ఈ రోజున ఏంటంటే అనకాపల్లి నుంచి ఈ పాదయాత్రని ప్రారంభిస్తున్నందుకు కనుక రైల్వే జోన్ను సాధించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ నెల 9వ తేదీ వరకు కూడా భీముల వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించి అక్కడ బహిరంగ సభ జరిపి తన యొక్క డిమాండ్ని కేంద్రాన్ని పంపించాలని చెప్పి వారు కృషి చేస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ నాయకులకి గుడివాడ అమర్ గారికి కూడా సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క పోరాటానికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. అమర్ గారు 200 కిలోమీటర్లు సాహసయాత్ర చేసి రైల్వే జోన్ సాధించడం కోసం తన సర్వశక్తులు ఒడ్డేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని. మనందరం కూడా అడుగులో అడుగు వేసి నడచడం ద్వారా ఎప్పుడైతే ప్రజా వెల్లువ ఈ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నదని భావించిన రోజున ఎవరైనా దిగి రాక తప్పదు. అది చంద్రబాబు నాయుడు కానివ్వండి, మోడీ కానివ్వండి. అందువల్ల ఒక ప్రజా వెల్లువ ప్రత్యేక ప్యాకేజీకి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్న విధంగానే ఇవాళ రైల్వే జోన్ కూడా కోరుకుంటుంది అనేటువంటి భావన ఈ ప్రాంతంలో కలిగించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఏం చేశారో ఆలోచన చేయండి. ఇంకా ఇవాటికైనా మించిపోలేదు. ఇప్పటికైనా ఇంకా ఉన్న సమయం ఉంది. మీరే రాష్ట్రంలోని కేంద్ర అధికారులు ఉన్నారు. దయచేసి ఈ ప్రాంతానికి రైల్వే జోన్ ని తీసుకురండి అని చెప్పి వాళ్ళందరినీ కోరుతున్నాం. విశాఖ ప్రాంతం హక్కు విశాఖ రైల్వే జోన్ నిధులతో మీరు ముందుకెళ్ళండి. మేము 9వ తారీఖు నాడు ముగింపు సమావేశానికి నేను కూడా వస్తాను, ప్రత్యక్షంగా పాల్గొంటాను. ఆ కార్యక్రమం సాధించే వరకు ఎంత విధంగా సరే మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ యాత్ర ఇది అర్థం కాదు, ఇది ఆరంభం. అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సాధించే వరకు ఉన్నామని చెప్పి మనం చేస్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ వస్తే అది విశాఖపట్నం కేంద్రంగా రాకపోతే ఆంధ్రప్రదేశ్ గెలిచేట్టు, విశాఖపట్నం ఓడినట్టు అనేటువంటి ప్రకటన చేశారు. ఏ రోజు కూడా విశాఖపట్నం ఓడిపోలేదు. మీలాంటి నాయకులు పాలించడం వల్లే ఈరోజు విశాఖపట్నం ఓడిపోయింది తప్ప ఏ రోజు విశాఖపట్నం అంతా ఓడిపోలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల కోసం మాటలు చెప్తారు, ఓట్ల కోసం మాటలు చెప్తారు, ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలతో ఆడుకుంటారు. ఆఖరికి మీకు అధికారం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టేది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఆయన చూపించినటువంటి పోరాట బాటలో ఈరోజు ఈ పాదయాత్రని అనకాపల్లి కేంద్రంగా ఇటు శారదా నది నుంచి అటు గోస్తని నది వరకు ఈ పాదయాత్రను తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవసరమైతే నా తలని ఆ రైలు పట్టాల కింద పెట్టైనా ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధించుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆత్మగౌరవ యాత్ర కొత్త సత్యాలు ప్రారంభిస్తారు. ఈ ఆత్మగౌరవ యాత్రలో ప్రతి ఒక్క ప్రజానికి కూడా అడుగు వేసి ఈ జైత్ర యాత్రకి విజయవంతం చేయడానికి మీరు కూడా భాగస్వాములు కావాలని